గండేపల్లి మండలం మల్లేపల్లె గ్రామ ఉప సర్పంచ్ జ్యోతుల నెహ్రూ విజయం కోసం మల్లేపల్లె గ్రామంలో వెంచేసి ఉన్న అభయాంజనేయ స్వామి దేవాలయంలో తులాభారం ఇస్తానని మొక్కుకున్నారు. ఇక శుక్రవారం జ్యోతుల నెహ్రూ మణి దంపతులు హాజరై ప్రసన్నాంజనేయ స్వామి వారి దర్శనం చేసుకుని తులాభారం నిర్వహించి మొక్కులు తీర్చుకున్నారు. ఈ సందర్భంగా శ్రీనిమోహన్ రావు మాట్లాడుతూ మా ప్రియతమ నాయకులు జ్యోతుల నెహ్రూ విజయం కోసం తులాభారం మొక్కుకున్నామని అభయాంజనేయ స్వామి ఆశీస్సులతో రికార్డు మెజార్టీతో విజయం సాధించడంతో ఈ రోజు తులాభారం నిర్వహించి మొక్కు చెల్లించుకున్నామన్నారు. ఇక మళ్లీ ఆయన మంత్రివర్గంలో చోటు లభిస్తే ధనంతో తులాభారం చేస్తానని మొక్కుకున్నారు. ఈ కార్యక్రమంలో ఎస్పీఎస్ అప్పలరాజు, పోతల మోహనరావు, పరిమి బాబు, కందుల చిట్టిబాబు, మారిశెట్టి భద్రం, కుంచే రాజా, కంటిపూడి సత్యబాబు, అడబాల ఆంజనేయులు, అడబాల భాస్కర్రావు, దిడ్డి శ్రీను, కాటేపల్లె భద్రారావు, తెలగారెడ్డి భద్రారావు తదితరులు పాల్గొన్నారు. Ini
జగ్గంపేట నియోజకవర్గం జ్యోతుల నెహ్రూ గారు అఖండ మెజారిటీని ఎక్కించినందుకు ప్రజలందరికీ కూడా ధన్యవాదములు. అలాగే రాష్ట్రంలో కూడా చంద్రబాబు నాయుడు గారిని కూటమి తరఫున సీఎం చేసినందుకు రాష్ట్ర ప్రజలందరికీ నా అభినందనలు. మల్లెపల్లి ప్రజలు కూడా భారీ మెజారిటీ తెచ్చారు, ఇన్నాళ్ళు ఎప్పుడు లేనిది, దానికి కూడా కృతజ్ఞతలు. జగ్గంపేట ఎమ్మెల్యే గారు జ్యోతుల నెహ్రూ గారు అఖండమైన మెజారిటీతో గెలిచిన సందర్భంగా మల్లేపల్లి వాస్తవ్యులు, మా సోదరులు, అందరి అభిమాన నాయకులు, మరి దొమ్మ సీని గారు మరి ఆంజనేయ స్వామి గుడి దగ్గర మరి తులాభారాన్ని మా ఎమ్మెల్యే గారికి తులాభారంగా మరి పటికి బెల్లాన్ని ఆయన ఈ చేసినటువంటి కార్యక్రమం చాలా విజయవంతమైంది. మరి ఇలాంటి తులాభారాలు నెహ్రూ గారికి రేపు పొద్దున్న అభిమానులు 5 మరి పావలాలు, 10 రూపాయలు, మరి బంగారపు నాణ్యాలు, వెండులు, మరి ఇలాగా దీన్ని స్ఫూర్తిగా తీసుకుని రేపు రాబోయే రోజుల్లో ఇలాంటి తులాభారాలు మా నాయకుడికి ఎన్నో జరగాలి. మరి మా నాయకుడికి ఈ అభయ ఆంజనేయ స్వామి, మల్లేపల్లి అభయ ఆంజనేయ స్వామి ఆయుర ఆరోగ్యాలు ఇచ్చి మంచి ఆరోగ్యం ఇవ్వాలని ఆ భగవంతుని కోరుకుంటూ ఇక్కడికి వచ్చేసినటువంటి యావత్ మంది అభిమానులకు, కార్యకర్తలకు, ప్రజలకు అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటా ఉన్నాను. జగ్గంపేట నియోజకవర్గంలో మనం అనుకున్న దానికన్నా ఎక్కువ మెజారిటీ ఇచ్చి మన నెహ్రూ గారిని గెలిపించినటువంటి ప్రతి ఒక్క ఓటరు మహాశయులందరికీ కూడా కృతజ్ఞతాభివందనలు మరీగా తెలియజేసుకుంటున్నాం. అదేవిధంగా ఎప్పుడూ లేనిది మా మల్లేపల్లి గ్రామంలో 1291 చొప్పున అద్భుతమైనటువంటి మెజారిటీ మా మల్లేపల్లి గ్రామం తరపున కూడా ఇచ్చినటువంటి మా మల్లేపల్లి గ్రామస్తులు ప్రతి ఒక్కరికి కూడా శిరస్సు వంచి కృతజ్ఞతాభివందనలు తెలియజేసుకుంటూ ఉన్నాం. అయితే తిరిగి మళ్ళీ ఇదే మల్లేపల్లి గ్రామంలో మా నెహ్రూ గారికి హైకమాండ్తో ఒప్పించి మరి మంత్రి పదవి ఇచ్చిన తర్వాత అద్భుతమైనటువంటి వేడుక మేమందరం మా గ్రామం తరపున తెలియజేసుకుంటూ ఆయనకి జరిపించుకుంటాం. ఇందాక వాగ్దానం కూడా చేశారు నెహ్రూ గారు. అంచేత ఆయన కూడా ఏమన్నారంటే, మీరందరూ ఖర్చు పెట్టద్దు, నేనే ఖర్చు పెడతాను, మీరు చెయ్యను అందంగాను అని చెప్పన్నారు. చాలా సంతోషం. అంచేత ప్రతి ఒక్కరూ కూడా మంచి జరగాలనేటటువంటి భావన ఉన్నటువంటి సద్గుణవంతుడు, మంచి వ్యక్తి అయినటువంటి నెహ్రూ గారిని గెలిపించుకోవడం. మన పార్టీలోనే ముగ్గురు వ్యక్తులు, బుచ్చయ్య చౌదరి గారు, యనమల రామకృష్ణ గారు, తర్వాత మన నెహ్రూ గారే. మన పార్టీలో గొప్పదైనటువంటి ముగ్గురు వ్యక్తులు కూడా ఈ తెలుగుదేశం పార్టీకి ఆయువు పట్లైనటువంటి ముగ్గురు కూడా దిగ్విజయాన్ని పొందినటువంటి శుభ సందర్భంలో మా